నిన్ను ప్రేమిస్తున్నారు అంటే ఆ ప్రేమ నుండి నువ్వు దూరం అవ్వడానికి వీల్లేదు. When God is loving you, you should never depart from His love. దేవుని యొక్క ప్రేమ అంటే కంటిన్యూస్ టెన్స్. అది God's love is continuous tense. మనుషులు ఇప్పుడు వస్తారు, ప్రేయర్ అంటారు, వాక్యం అంటారు, తర్వాత దేవుని మర్చిపోతారు. People would come, they would say prayer, they would say scriptures, and then they forget God. ప్రతి మనిషిని దేవుడు పరిపాలించాలని చూస్తారు. The Lord wants to rule every person. ఆయన పరిపాలించాలని చూస్తారు కాబట్టే ప్రేమిస్తారు. As He would be looking towards ruling every person, reigning every person, He would love everyone. దేవుడు నిన్ను ప్రేమించే ముందు నీ ప్రేమతో ఆయనకి సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ప్రేమిస్తావు, రేపు దేవుణ్ణి నిందిస్తావు. ఆయన చెప్పిన మాటను ఈరోజు వింటావు, రేపు వినవు. అంటే నీ లైఫ్ అంతా కూడా ఈ విధంగా జిగ్జాగ్ లైఫ్ ఉంటుంది. God has nothing to do with the way you love the Lord, because your love today would be good, tomorrow you will blame the Lord, and day after tomorrow you will be disobedient to the Lord, and your love has always ups and downs. దీనికోసమా శిలువ మరణం పొంది? Is this for these kind of ups and downs that He has been crucified? దేవుడి యొక్క రాజ్యాన్ని మనుషులు ఎప్పుడు చూడగలుగుతారంటే, నువ్వు ఎలాగో ఆయన్ని ప్రేమించలేవు, ఆయన ప్రేమనైనా నువ్వు గ్రహిస్తావేమో, గుర్తించగలుగుతావేమో అని చూస్తూ ఉంటారు. You cannot love the Lord the way the Lord wants, but when the Lord loves you, the Lord wanted you to realize that how much He is loving you. Only then you will be able to understand His kingdom. దేవుని యొక్క స్వరానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మతానికి కాదు, కులానికి కాదు, మత ఆచారానికి కాదు. You have to give importance to the voice of the Lord and not to any religious things. నువ్వు మతం మీద, కులం మీద దృష్టి పెట్టావు అని అంటే, సర్వ శరీరులకు దేవుడను, సర్వ శరీర ఆత్మలకు దేవుడనై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని వాక్యం చెప్తుంది. The word says that I am the Lord of all the flesh, and is there anything impossible to me? ఒక్క క్రైస్తవులకే దేవుడినని ఎక్కడైనా రాయబడి ఉందా? Is it written anywhere that the Lord is the Lord only for the Christians? మరి దొంగ క్రైస్తవుడా? Is the thief on the cross is a Christian? Genesis 32 verse 23rd verse. ఆదికాండము 32వ అధ్యాయం అందరూ చదువుతారు కదా. 23వ వచనం నుండి, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిన అంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడ గూడవలసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అందరూ చదివారు కదా. నెక్స్ట్ వర్స్. Verse 29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి, ఎందుకు అడుగుతున్నావు నా పేరు నువ్వు అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. ఏముంది అక్కడ అతన్ని ఆశీర్వదించెను. నెక్స్ట్, యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. ఏమన్నాడు అక్కడ? నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. అంటే ఏంటి? ఫేస్ టు ఫేస్ దేవుణ్ణి చూచితిని. ఒక్క మాట, ఒక్క వాక్యము మాట్లాడే మాట 100 మందిని బాగు చేయాలి. అప్పుల నుండి బయటికి తీసుకురావాలి. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి. ఆ తప్పుల నుండి బయటికి రావాలి. క్షమించే గుణం ఉండాలి, సహించే గుణం ఉండాలి. ప్రతిదీ నేర్చుకుని బయటికి రావాలి. వాక్యము అన్నది నీ జీవితంలో అనుభవ జ్ఞానమే గాని నువ్వు ఒక సబ్జెక్ట్ నేర్చుకునేది వాక్యం అయితే కాదు. Word of God has to be a spiritual experience only. It's not any physical subject where you have to learn. The word of God should be able to bail you out of all your
difficult situations. It's not just you have to just read the word, that's it. యాకోబు ఏడ్చాడా? Did Jacob really cry in the scriptures which is spoken? అక్కడ పక్కన దేవుడు లేడా? Was God not there with Jacob? ఏడ్చి ఏడ్చి కన్నీరు కన్నీరు కార్చేశారా? Did he cry, lament, brood, weep? Did he do any of those ప్రార్థన things? చేసేసాడా? Or did he pray so effectively? మరి దీనిని ఎంతో మంది మనుషులు ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన, రోగాల వలన, దుఃఖం వలన, ఎవరో మోసం చేయడం వలన మోసపోయో, ఎవరికి చెప్పుకోలేని బాధతోనూ దుఃఖంతోనూ అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు When many people ఇది చెప్పితే వాళ్ళు ఏం వింటారు? When many people with their afflictions, bondages, weaknesses, and all their wrongdoings come and sit over there, and if they hear this kind of sermon that prayer is very important, you need to cry, what are they going to receive? మత ఆచారాలు వద్దు, Never do anything which is traditional related or customs related. బుద్ధి మార్చుకోవడం ముఖ్యము. Your mindset towards Christ or transformation towards Christ is the most important thing. 23rd వర్స్ ఒకసారి చూడండి. Let's read verse 23. Genesis. 24th వర్స్ చూస్తే యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. అంటే తన కుటుంబాన్ని సంతోషంగా 20 సంవత్సరాలు అతను వాళ్ళ మామ దగ్గర ఉండి కష్టపడి దేవుడి చిత్తముతో దేవుడు చెప్పిన తర్వాతనే 20 సంవత్సరాలు ఓర్పు, ఓపిక, సహనముతో. మీ ఇంట్లో ఉండే పరిస్థితులు సరిగా లేనప్పుడు మీకు ఓర్పు, ఓపిక, సహనం ఉందా? ఉండదు, పంచాయతీ పెట్టేస్తాం. Jacob spent 20 long years with his father-in-law. He was literally like a slave for the sake of his 2 wives, had patience, endurance, and long suffering. What happens in your case? Do you have the patience, endurance, and long suffering regarding to things pertaining to your own people in your house? ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదా, ఒక్కసారిగా గ్రూప్ కాల్ వెళ్ళిపోతుంది. Immediately you have a family, the near ones and dear ones, the call goes to them, reach out to them. వాళ్ళు ఏం నేను కాపాడలేరు. Definitely they cannot come to your aid or rescue. ఎందుకంటే నువ్వు నమ్మే దేవుడు సిలువ మీద లేరు కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి. సిలువ మీద ఉన్నాడు కాబట్టి నువ్వు గ్రూప్ కాల్స్ చేస్తావు, ఊరందరికీ చెప్పుకుంటూ తిరుగుతావు. You will go about reaching out to people and group calls if you think that Jesus Christ is still there on the cross, but Jesus is no more there on the cross. He's seated on the right hand of Father. Therefore you will depend on అదే God. చెప్తున్నా, నేను లెగ్సాను మీరు లెగ్సారా అని అడుగుతున్నా. That's the reason Jesus is resurrected. What about you? Have you risen? మరి ఆయన లెగిసినప్పుడు ఆయన లెగిసారు అన్న విధమైన ప్రవర్తన మనిషి జీవితంలో లేదు, కానీ ఆయన లేడన్న జీవితమే చూపిస్తారు అందరూ. Your life is not as if Jesus is risen. Your life is so detestable that you behave as if Jesus is not risen from the dead. ఎంతో సంతోషంగా తన కుటుంబాన్ని పంపించి అతడు ఒక్కడే బేతేలులో వచ్చి పడుకుని ఉన్నాడు. In Genesis 32 verse 22 you find during the night Jacob got up and took his 2 wives, his 2 servants and his 11 sons and crossed the Jabbok river with them. అతడేమి And there he was all alone. కలకనలేదు, అక్కడ డ్రీమ్ చేయలా. There he did not dream yet. ఒక నరుడు దేవుడు మనిషి ఆకారంలో వచ్చి అతనితో పోరాటం జరుగుతుంది. When Jacob was left all alone, God in the form of man came and wrestled with Jacob. దేవుడు కూడా నీతో పోరాడతారు, కానీ నువ్వు గెలవాలని చూస్తారు. God also wants to wrestle with you, and at the same time God wants you to be victorious. నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నీ మీదకే వస్తున్నట్టు కనపడుతుంది, కానీ నిన్ను గెలిచేటట్టు చేస్తారు. God will bring a situation, but God wants you to be victorious though he wrestles with you. కదా, ప్రాబ్లం అన్నది నీ నోట్లో ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. Never forget that the problem is nowhere else but నీ in your ఇంట్లో mouth. ఉన్న సమస్యలు నీ ఆలోచన ద్వారా, నీ అజంప్షన్ ద్వారా నువ్వు ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నావన్నది ఫస్ట్ నువ్వు రియలైజ్ You need అవ్వాలి. to realize the problems that is prevailing in your house is because of your thoughts and because of the words that's coming out of your mouth. ఇక్కడ నిజంగానే ఒక నరుడు దేవుడు మనిషి రూపంలో వచ్చి అతనితో పెనుగులాటం జరుగుతుంది. Here a man, or it's God in the form of a man came and wrestled with Jacob till dawn began to break. కదా, అంటే అతను గెలవాలి అనే ఉద్దేశం. That means God wanted Jacob to win. అందుకే అతడే గెలుస్తున్నాడు. అంటే అతనిలో నమ్మకము, విశ్వాసము మీకు చూపించాను కదా. యాకోబు గురించి మీకు ఆల్రెడీ నేర్పించాను నేను. I've already told about the characteristics of Jacob. He was having faith, he was faithful, he was trustworthy. ప్రతిదీ దేవుడి మీద He ఆధారపడేవాడు. was totally dependent only on God. అతని పరిస్థితులు ఊరందరికీ చెప్పుకోలేదు, He didn't go అతని about- భార్యలకు కూడా He చెప్పుకోలేదు didn't go about telling his problems to anybody, including his wives. కదా. అంటే యాకోబు ఆలోచించే ఆలోచనలో కూడా దేవుడు ఉన్నారు. అంటే న్యాయం, నీ జీవితంలో న్యాయం ఉంటే నీ జీవితంలో దేవుడు ఉన్నట్టే.
In the thoughts of Jacob, only God was prevailing, and that too with righteousness and justice. If your life has been leading with righteousness and మతం justice, కాదండి. God will be there. Not your traditions, నీ not your religion. మతం, నీ రిచువల్స్ మాత్రం నిన్ను కాపాడదు. Your religion, your traditions, your rituals can never ever save you. నీ ఇంటి పరిస్థితులు బాగు చేయదు. It will not change the situations that నువ్వు you're ఎవరో facing. కాలు పట్టుకోవాలి నీ ఇల్లు బాగుపడాలంటే. If your house has to be rectified, you have ముక్కు to మొహం fall on తెలియని somebody's కాలు leg. పట్టుకునే బదులు నువ్వు దేవుడి కాలు పట్టుకోవచ్చు కదా. Instead of having and falling prostrate in somebody else's legs, why don't you catch the legs of Jesus Christ? మరి అలాగ నీ ఇంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావు? మళ్ళీ అది జనరేషన్స్ ని తీసుకెళ్తున్నావు. How are you therefore going to solve the problems that you're facing? In fact, you're going to transfer it to your upcoming generations also. ఇక్కడ చూస్తే తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసివలెను. Verse 25, when the man saw that he would not win the match, he took Jacob's hip and wrenched it out of its socket. ఆగట్లేదు, ఎవరో ఒకరు ఆపాలి. Somebody has to stop. యాకోబే గెలుస్తున్నాడు. Jacob was actually నువ్వు winning. దేవుని ఎప్పుడు గెలుస్తావు When are you going to win over కదా? God? నువ్వు నీ మనస్సాక్షి బలంగా ఉండాలి. Your conscience should be steadfast and strong. నేను వాక్యంతో బలపరచబడ్డాను అని అంటావు చూసావా, అది నీ నీ అసంప్షన్. అది When you say, ఊహ. when you say I've been strengthened with the word of God, means it's just your imaginations, which is not true. నోటి స్టేట్మెంట్స్ కాదు These are not empty statements. కదా. యథార్థంగా నీ పిల్లలను నువ్వు ఎంత యథార్థంగా ఇష్టపడుతున్నావో అదే విధంగా దేవుడి మీద అదే నమ్మకం అన్నది నీకు ఉండటం ముఖ్యము. As much as you love your children and you have faith and belief in your children, so much more you need to have faith and trustworthiness with యాకోబు God. గెలిచాడు. నువ్వు దేవుని ఎలాగ గెలవగలుగుతావు? నువ్వు కొండడు నీళ్లు కాలుస్తే గెలవు. Jacob won the match with the Lord, and what about you? How are you going to win over with God? ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయడం వల్ల గెలవు. నువ్వు కావాలంటే 2 కేజీలు తగ్గుతావేమో. Your mere fasting prayers is not going to win over God. Maybe you will lose on some weight. నీలో ఉన్న నమ్మకం ఏంటి? What is the trust and faith that is inside you? అందుకే ఇక్కడ యాకోబుని గెలవలేక అతని యొక్క నమ్మకాన్ని, విధేయతని, అతనిలో ఉన్న ఆ లోబడే మనస్తత్వాన్ని చూసి సరే ఇతన్ని ఆపాలని చెప్పి ఈ తొడ మీద కొట్టడం అనేది జరిగింది. When the Lord God saw the faithfulness, the trustworthiness, and the way he was winning the match, God indeed had to touch the socket, hit the Jacob's head, and remove the socket from అందుకే his. ఇప్పటికీ ఇశ్రాయేలు జనాంగము తొడ మాంసము తినరు That's the reason even now Israelites do not eat the flesh that is surrounding the thigh bone. కదా. తర్వాత కొట్టిన తర్వాత అక్కడ ఆగింది, ఆ రెస్లింగ్ అన్నది ఆగింది. Then later on the wrestling match stopped. అప్పుడు అంటాను తెల్లవారుతుంది కనుక నన్ను పోనివి నాయనా నువ్వు అని అడుగుతారు. Then the man said, "Let me go, for the dawn is breaking." మరి ఎలా తెలిసింది యాకోబుకి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను అని? Then how come Jacob knew this and said, "I will not let you go unless you bless me"? How did he know that this person is capable of blessing? కదా. డిఎన్ఏ ద్వారా అయినా నీ పిల్లలు అవునో కాదో తెలుసుకోవచ్చు కొంతమంది. Through DNA, you will know whether the children are born from the biological parents or not. కదా. నీ దగ్గర పుట్టి పెరిగిన పిల్లలు కూడా దూరంగా ఉండి మా నాన్న వస్తున్నారు, మా అమ్మ వస్తున్నారు అని పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను గుర్తుపట్టగలుగుతారు. Your children can recognize you far off when you're standing telling that my dad is there, my mom is there. అదే విధంగా నువ్వు నమ్మిన దేవుని నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? Likewise, are you able to recognize the God who has created you? అది కన్నీరు కార్చేసేసేసి ప్రేయర్ చేసి కాలు పట్టుకుని ప్రార్థన, కన్నీరు ప్రార్థన కాదు అక్కడ. Your emotions does not pay you rich dividends at all when it comes to God. అక్కడ ప్రాక్టికల్ గా కనబడుతుంది. Yeah, clearly it is visible that Jacob did not cry on అతని the prayer. లైఫ్ లో దేవుడు ఉన్నాడు, అతని ఆలోచనలో దేవుడు ఉన్నాడు, అతని ప్రవర్తనలో దేవుడు ఉన్నాడు, అతని క్యారెక్టర్ లో దేవుడు ఉన్నాడు. In the life of Jacob, or his character, in his well-being, every aspect of his life, God was prevalent. కదా. నువ్వు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీయను. Then the man అలా నువ్వు చెప్పగలవా? Jacob said, "I will not let you go ఆ unless స్థాయి you bless me." నీకుందా? Do you have that privilege? Do you have that status? Can you say God to like this? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని వదలను అని ఎవరు చెప్పగలుగుతారు? Who can say, "Unless you bless me, I'm not going to leave you"? మీ హృదయంలో ఏ దోషారోపణ లేకపోతే దేవుని యందు తల ఎత్తుకుని తిరుగుతారని వాక్యం The చెప్తుంది. word of God from 1 John very clearly says, "You can lift up your head and countenance boldly if your conscience is very clear without any conviction." ఆయన ఈ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాడు. And what is your name? The man asked. He replied, "Jacob." నువ్వేం చెప్పాలి మరి? What should you say when you're being asked? కదా. దేవుడిచ్చిన పేరేంటి? What is the name God has given నీలో you? యాకోబుకున్నటువంటి లక్షణాలు
నువ్వు మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలవగలవు అని అన్నారంటే 20 సంవత్సరాలు మనిషిని గెలిచాడు అతను. And 20 years Jacob had won over God. That's the reason said, because you have fought with God and with men నీ and have ఆఫీస్ won. లో నీ బాస్ ని గెలు, You have to win over the boss in your office. నీ కింద పని చేసే వారిని గెలు, You have to win over the souls who are నీ working under భర్తని you. మనసు గెలు, You win the heart of your నీ husband. భార్య మనసు గెలు, You win the heart of your respective నీ wife. పిల్లల మనసు గెలు. You win the hearts of your children. గెలు. Win and show. ఒక్క యాకోబు వాళ్ళ భార్యలేమి దేవుడిలో స్ట్రాంగ్ కాదు, And only Jacob was strong in the Lord, not his respective wives. ఒక్కరు చాలు, One person in the family is sufficient. ఒక్కరు చాలు. One person in the family. నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడు? What did King Nebuchadnezzar say? దేన్నైనను తలకిందులు చేసేటటువంటి శక్తి నా దేవుడికి ఉందని గ్రహించాడు. In Daniel 4, he clearly said God is able to make anything change or anything possible. కదా, అది ముందే ఉండాలంట నేను. I will say that kind of faith you need to have well before. జరగబోయే విషయం ముందుగానే చెప్పి ఆ జరగబోయే విషయాన్ని జాగ్రత్త పడటానికి 1 సంవత్సరం సమయం ఇచ్చి ఆ సంవత్సరంలో కూడా దాన్ని జరగనివ్వకుండా క్యాజువల్ గా అలక్ష్యం చేసి పక్కన పెట్టి 7 సంవత్సరాలు సఫర్ అనుభవించిన తర్వాత నా దేవుడు ఏదైనా చేయగలడని అంటాము. Daniel had forewarned King Nebuchadnezzar that these things he ought to do, but he neglected it. 1 year he was very casual, he forgot the warning, and then he had to go through the suffering for 7 long years. And then during the period of suffering, he said, yes, God is able to do anything. That kind of repentance, that kind of delay is not necessary. ఈ రోజు వాక్యం నీకు వచ్చింది, Today, the word of God has come to you. నీ దగ్గరికి వచ్చింది It's coming to you. కదా. ఒక దావీదు గురించి వచ్చింది అని అంటే 20% నువ్వు నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. It's come to David. If it's come and you're receiving like David, that ఒక means యోబు 30% of గురించి life is settled. వింటున్నావు అని అంటే 30% నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. If you're hearing about Job and adapting yourself like him, that means 30% of your life is దావీదు over. లాగా ఈ లోకంలో ఎంతమంది నిన్ను శపించినా, నిన్ను అవమానపరిచినా, నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు నిందలు అనుభవిస్తున్నా కూడా నా దేవుడి చిత్తం లేనిదే ఇది జరగదు అని నువ్వు పలుకుతున్నావంటే 20% నీ లైఫ్ సెటిల్డ్. According to 2 Samuel 16th chapter, how David said, without the permission of God, Shimei cannot curse me, and God has permitted it. Perhaps he may show mercy upon me. That's a kind of statement that you need to make, and 50% of కొన్ని your life is settled. పరిస్థితులు మనం చెయ్యకపోయినా మనం చేసినట్టే ఉంటాయి. Some situations you won't have done, but it'll appear as if you are the reason. రావడం చాలా కష్టము. Yes, it's very difficult to come. ఆ సమయంలో నువ్వు యోబుని గుర్తు తెచ్చుకుంటున్నావు అంటే దేవుని గుర్తుకు తెచ్చుకోవడమే. At that moment, if you're remembering the characteristics of Job, that means you're remembering God. నోటితో పాపం చేయలేదు, హృదయంతో పాపం There was చేయలేదు. no guile in his mouth, nor there were anything wrong in అయిపోయింది. his heart. 30% నీ లైఫ్ సెటిల్ అక్కడ. 30% of your life is settled. అంటే 50% అక్కడ సెటిల్ అయిపోయింది. That means 50% of your life అటువంటి is లైఫ్ settled. నీలో ఉందా? Do you have the kind of attitude on life? అంతే. మిగతా 50% ఏంటి What about the balance 50? కదా. అపోస్తల్ పౌలు ఎలా ఉన్నాడు? How was Apostle Paul? కనాను స్త్రీ ఏ విధంగా గెలిచింది? How did the Canaanite woman win over? భర్తలోమయి ఏ విధంగా నమ్మకం పెట్టుకుని ఉన్నాడు? How did Bartholomew had the 10 faith? మంది కుష్టు రోగుల్లో ఒకడు కృతజ్ఞత కలిగి ఎలా తిరిగి వచ్చాడు? How is it out of the 10 lepers who are cleansed, one Samaritan came కాదండి. back? It's not at all about money that you can satisfy God. డబ్బుకు విలువిచ్చి డబ్బు కోసం బిజినెస్ లాగా డబ్బు కోసం అన్నది దేవుడి వాక్యాన్ని అమ్ముకుంటున్నావంటే దానంత భయంకరమైన ప్రమాదకరమైన జీవితం ఇంకొకటి ఉండదు. If you're leading a spiritual life with money, and with money you're attaining so many things, means that's a detestable state Baruch or person to have. Adonai means దేవుడి వాక్యాన్ని ప్రాక్టికల్ గా రుచి చూడటము అని అర్థం. Baruch Adonai means practically experiencing the word of God in one's life. అప్పుడు దేవుడి వాక్యము నీ వెనకాల ఎలా పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నది నువ్వు చూస్తావు Then you'll able to see how the word of God is coming behind you. కదా. మనం అనుకోవచ్చు మనం కష్టపడితేనే కదా వచ్చేది అని. You can think, if I put an effort, I can వెళ్ళు. come. Okay, make an effort and see. యువర్ థాట్, Because that's your మై analysis. your థాట్స్ thought. ఆర్ నాట్ లైక్ యువర్ థాట్స్. The Lord God says, my thoughts are not like your thoughts. Kaadu. Neither are your ways like నా mine. ఆలోచన నీ ఆలోచనలు వంటివి కాదు. The Lord God is telling to you, my thoughts are not your thoughts. Neither నా are your ways ఆలోచన my నీ ways. ఆలోచనలు వంటివి కాదు. నా మార్గములు నీ మార్గములు వంటివి కాదు. ఆకాశము భూమి ఎంత దూరం ఉంటుందో నీ ఆలోచనకి నా ఆలోచనకి అంతే దూరం ఉంటుంది. నువ్వు నాలో ఉంటేనే మన ఇద్దరము కలిసి ఉండగలుగుతాం. Your thoughts and my thoughts are like the heavens and the earth, as far as they are, so like this. But when you abide in the word and the word abides in you, only then the thoughts can be together. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాను. I'm going to మీరు ask you a మనుషులతోనూ దేవుడితోనూ గెలిచినారా? Did you wrestle with God? Did you win the favor of God in favor of man? అవును, ఈ లోకంలో ఉన్న లైఫ్ ఉంది కదా.
Yes, you have a life in this ఈ world. లోకంలో మనుషులు ఉన్నారు కదా, There are people in this world. నువ్వు దేవుడితోనూ మనుషుల్ని కూడా నువ్వు పోరాడి గెలవగలిగావా? Were you able to wrestle and fight with God and win over God and man? హ్మ్? నువ్వు ఈ లోకంలో మనుషుల్ని గెలిస్తే నువ్వు దేవుని గెలిచినట్టే. If you're winning the people of this world, that means you're winning over God. అబద్ధం వద్దు, You don't have to have a హిపోక్రసీ false, వద్దు, no hypocrisy or చెప్పుడు మాటలు వద్దు, తప్పుడు మాటలు పలకొద్దు. no listening to the gossip or no slandering people. ఉండగలరు. Yes, it's possible. నువ్వు You can. నమ్మే దేవుడు జీవించి ఉన్నారని నువ్వు నమ్ముతున్నావు అని అంటే ఉండగలరని నువ్వు నమ్ముతావు. ఉండరు అని చెప్పినప్పుడు నువ్వు ఇక్కడ సంబంధించిన వాళ్ళవి కావు. If you believe that God is alive, then you also can lead a life like what Jesus led. And if you say it's not possible, that means you're a person of this world, walking in the flesh. అందుకే మీ డిక్షనరీలో నుండి ఇలా ఎవ్వరు ఉండరు అనేది తీసేశాను. That's the reason I've removed that from your dictionary, that no one can be like this. No one should say that no one is righteous, no one is holy. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివి? And then the Lord God asked, tell me your name. And why do you want to know my name? The man replied. అక్కడ ఆశీర్వదించి వెళ్ళిపోయారు. That man just blessed Jacob and went away. అంటే ఆశీర్వాదము ఇవ్వగలిగేటటువంటి శక్తిమంతుడిని అని అర్థం. పేరు చెప్పేశారు అక్కడ. That means he is an able God who's able to bless. He's capable of blessing. అంతే, ఆశీర్వదించి వెళ్ళారు. He blessed and he went. ఆశీర్వాదం అన్నది ఒకరు ప్రార్థన చేస్తే నీ నెత్తి మీద చేయేసినంత మాత్రాన ఆశీర్వాదం వస్తుంది అన్నది ఎవరు నమ్మకండి. Never believe, never think that somebody is going to lay hands over you and you will be indeed blessed. ఆశీర్వాదం నీ హృదయంలో ఉంది, ఆశీర్వాదం నువ్వు ఆలోచించే విధానంలో ఉంది, ఆశీర్వాదం నువ్వు రిసీవ్ చేసుకునే విధానంలో ఉంది. Blessing all lies in the way you receive, the way you think, and the way you conduct yourself. అప్పుడు ఏమన్నాడు యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అని అన్నాడు. And Jacob named the place and he said, which means face to face, I have seen God, yet my life has not been spared. పోరాడేటప్పుడు దేవుడు అని తెలుసు, When he was wrestling, he knew it was God. తెలుసు కాబట్టి నన్ను ఆశీర్వదించు అని అన్నారు. And because of that, he said, well, please bless me. ఆయన నోట్లో నుండి పేరు వినాలని కోరుకున్నాడు And he wanted to hear the name of God through God. కదా. ఆ కాలంలో ఏ పేరు ఉండేది చెప్పండి? Tell me, what name was there during Abraham's time? సర్వశక్తిమంతుడగు దేవుడు. The Almighty God, that was the name, that was the only name that was revealed to Abraham. సర్వశక్తివంతుడగు దేవుడు. The Lord God Almighty is his name that was నేను revealed. సర్వశక్తిమంతుడగు దేవుడును, నా ఎదుట నిందారహితుడిగా నువ్వు ఉండు అన్న ఆజ్ఞ వచ్చింది. అలాగే అబ్రాహాం ఉన్నాడు. I am Lord God Almighty. That's the reason you need to be blameless and upright in my sight. Revealed to Abraham. నువ్వు కార్చిన కన్నీరు నా బుడ్డిలో దాచి ఉంచాను అని వాక్యం చెప్తుంది. The book of Psalms very clearly says, I have stored your tears in the bottle. దావీదు ఏడ్చాడు. David cried. చెప్పులు లేకుండా పరుగులెత్తి 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 చెట్టు ఎక్కుతూ ఉన్నాడు. చెప్పులు కూడా లేకుండా చెట్టు ఎక్కుతూ ఉన్నాడు. He was climbing the mountain. He was climbing the ఏడ్చుకుంటూ tree with ఎక్కుతున్నాడు. tears and with crying. ఏడ్చుకుంటూ And he was crying and he was climbing. నేను ఎంత రాజుగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి ఇట్లా వచ్చిందని అనుకోలా. He didn't think I was a king, how well I was, and what's నేను my situation అపరాధం now. చేశాను. Instead, he said, I have sinned against the Lord. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక స్తుతించాలి. మోకాలు వంగడం అంటే నీ మోకాలు కాదు, నీలో ఉన్న ఈగోను వంచాలి. Every knee should bow, every tongue should confess. Bowing around the knee doesn't mean your physical going on the knees. It means your ego has to go away from you. You need to humble yourself. That is going on your knees. ఆ బాధ దుఃఖంలో అతడు చేసిన అపరాధము, అతడు చేసిన పాపము జ్ఞాపకం తెచ్చుకొని ఇది నాకు కరెక్ట్ అనుకుంటూ పైకెక్కాడు. When going through the consequences of his life, he was saying, I have sinned against Lord, and he was grieved because of that. దొంగ ఏమన్నాడు? What did the thief on the cross say? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? He looked into the other thief and said, why are you speaking like మనకి ఈ that? శిక్ష కరెక్టే, మనం నిజంగానే తప్పు చేశాం. We have sinned and we deserve to be crucified, not this man. ఆయన ఏ తప్పు చేయలేదు. There is no sin in this Jesus. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. And then he told, Lord, remember me in ఒకటే paradise. న్యాయం మాట్లాడాడు. He spoke the right thing there. ఆయన ఏ తప్పు చేయలేదని ఆ దొంగకి ఎలా తెలుసు? How did the thief know that Jesus did not sin at all? ఆయన గురించి ఏం వినలేదే, He didn't hear anything ఏం about him. తెలియదే He didn't know anything about him. కదా. అతని కన్నా ముందు రెడీగా, క్రీస్తు కన్నా ముందు వాళ్ళిద్దరిని రెడీ చేసి పెట్టినారు అక్కడ. Even before Christ could come, these other two thieves were ready on ఎలా the... గుర్తుపట్టారు? But what did one of them recognize? అక్కడ అవహేళన చేస్తూ ఉన్నప్పుడు, ఓ ఈయన క్రీస్తునా
When people were గుర్తుపట్టాడు. mocking at Jesus, then he remembered and said, "Oh, is this Jesus Christ who the world talks about?" ఈ రోజు మత ప్రచారాలని క్రీస్తుకి అవమానం వస్తుంది. And today the name of the Lord is continuously blasphemed because of the religious మిమ్మును conversions. బట్టియే కదా అన్యజనులలో దేవుని నామాన్ని దూషణ పలవుచున్నది అని The అంటున్నారు. book of Romans very clearly says, because of you the name of the Lord is continuously blasphemed పెద్ద against దేవుడి సేవ of Gentiles. అనుకుంటున్నారు అది. దేవుడికి సేవ చేస్తున్నారా, దేవుడి నామానికి దూషణ Are తీసుకొస్తున్నారు. you really serving Christ, or are you bringing the name of the Lord blasphemy to the name కదా? of Christ? కాబట్టి అందుకే చెప్తున్నాను, నేను చేసిన అన్న దాంట్లో మీరు ఉండాలి. Whatever I have done, you have to be there. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చెయ్యి. Do to them as you have done to me for all my transgressions. ఏమి చెప్పారు? దేవుడితో చెప్తున్నాడు, మీరు ఏం చెప్పారో నేను ఆ మాటలు చెప్పినప్పుడు వారు నన్ను శ్రమ పెట్టి బాధ పెట్టి వారు అపరాధములు చేసి ఉన్నారు. And whatever you told me to tell me, Lord, I went and told the same thing, but in the other way the people have targeted me, tortured me, and put me into grief. ఇప్పుడు వారి పాపాలు ఎక్కువైపోయాయి. Now their transgressions have increased. వాళ్ళ Lord. ఇంట్లో రోగాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, క్షామం ఉంది, అన్నీ ఉన్నాయి There are sicknesses, diseases, calamities in their houses. కదా. నా ఎడల వారు ఏ విధంగా ఎంత భయంకరంగా ప్రవర్తించారో దానికి తగ్గట్టు వారికి ప్రతిఫలం ఇవ్వు అని చెప్తున్నారు అక్కడ. And whatever people have caused harm to me and tortured me and targeted me, give them in return the same thing that they have done to మరి me. దేవుడే, మరి God is God. వాళ్ళందరూ దేవుడే అంటారు, Everybody will take the name of అందరూ God. చెప్తారు దేవుడే అని. Everybody takes the name of అందరూ God. అంటే నేను బాప్తిస్మం తీసుకున్నానని. And many people say, I'm being baptized. గారడి వాడు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. Even the Simon sorcerer took baptism. తీసుకున్న తర్వాతనే డబ్బు పెట్టి పరిశుద్ధాత్మ అభిషేకము అనే వరం నాకు కావాలి, డబ్బుతో కొందామని చూశాడు. After being baptized, Simon sorcerer put the money and said, give me this gift of the Holy Spirit that when I lay hands, people will నీ start to get హృదయ ఆలోచన దేవుడి ముందు సరిగా లేదని And చెప్తుంది. Peter said, your intentions, your thoughts are not right before God. నువ్వు ఆలోచించే విధానము, నువ్వు 4 గోడల మధ్యలో నువ్వు ఆలోచిస్తావేమో, కానీ దేవుడి ముందు నీ ఆలోచన, నీ ఉద్దేశం సరిగా లేదని నువ్వు తెలుసుకోవాలి అక్కడ. You might be thinking within 4 walls, nobody knows what you're thinking, but you should know that God knows your intent and your thoughts, and nothing can be hidden from God. ఇలా అడిగితే ఇలా చెప్పేద్దాం, If somebody asks me like that, let me manipulate and అది say like this. అబద్ధం కదా. And you think it's lies. కొన్ని మంచి కోసం అబద్ధం చెప్పడం తప్పేమి Oh, కాదు. for the sake of good coming out, it's nothing wrong to tell some స్క్రిప్ట్ lies. రాసేసుకున్నారు వాళ్ళే. They have written their own script. స్క్రిప్ట్ రాసేసుకున్నారు మళ్ళీ దేవుడు. But at the same time, they say, ఎవరైనా God, ఉండనియండి, వాళ్ళు ఎవరినైనా ఆరాధించనియండి. let it be anybody worshiping నేను anyone. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ గురించి, దేవుడు ఒక మనిషి ఏ విధంగా జీవించాలని ఇష్టపడుతున్నారు దాని మీదనే నేను దృష్టి పెడతాను. I'm focusing on how people ought to live the way God wants them to live. That's all. లిఖితోతో విలాప వాక్యములు లెమెంటేషన్స్ 1:1. Lamentations chapter 1 verse 1. విలాప వాక్యములు 1వ అధ్యాయము 1వ వచనం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాకాంతమాయను, అది విధవరాళ్ళు వంటి దాయను. అన్ని జనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించునదై పోయెను. ఇక్కడ జనభరితమైన పట్టణము అంటే ఒక రాష్ట్రం ఉండొచ్చు, ఒక దేశం ఉండొచ్చు, ఒక కుటుంబం ఉండొచ్చు, ఒక మనిషి కూడా ఉండొచ్చు. Nation can not necessarily be a nation. It can be a land, it can be a family, it can be a group of people, it can be a community. ఆ దుఃఖంలో ఏముంది? What is there in that grief? నువ్వు దుఃఖం అనుభవిస్తున్నావు, నువ్వు చాలా విషయంలో బాధ దుఃఖము నీకుంది. You have grief and sorrow on so many occasions and so many ways. నీ దుఃఖంలో గ్రహింపు ఉందా? ఎవరు నిన్ను బాధపడుతున్నారో ఆ బాధ పెట్టిన మనిషి ఉన్నారా? Is the person coming to your remembrance the person who has caused you hurt, or are you remembering God? ఆలోచించుకోండి, మాట్లాడుకుందాం నెమ్మదికి, పర్వాలేదు. Do you have this ఎందుకంటే వాక్యం understanding? నిష్ప్రయోజనం అవ్వడానికి వీల్లేదు. Because the word of God should not go in vain. నువ్వు దుఃఖపడే నీ దుఃఖంలో నీకు ఫస్ట్ గ్రహింపు ఉండాలి. When you are grieved, when you are in sorrow, you need to have the right ఈ understanding. దుఃఖం నాకు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ అనేది నువ్వు వేసుకోవాలి. You need to ask why this grief and sorrow has come into my life. నువ్వు ఏడవక్కర్లే, ఒక బాధ దుఃఖము నీ హృదయంలో మిగిలిపోయిందంటే ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది అన్నది ఎదుటి వాళ్ళ మీద నిందలు కాదు, నీ వల్ల ఏం జరిగింది అన్నది నువ్వు తెలుసుకోవాలి. You should not blame others, you should not target others, but rather you need to look into yourself and what did I do that these things has come upon me? కదా. ఇక్కడ ఈ దుఃఖము అన్నది ఏకాకి
ఎలాకి అయిపోయిందంటే ప్రతి మనిషి వాళ్ళు తెచ్చుకునే పరిస్థితులను బట్టి వాళ్ళు ఒంటరిగా అయిపోతారు. కానీ ఇంట్లో అందరూ తిరుగుతారు, కానీ అతను మాత్రము ఒంటరిగానే ఉంటారు, అతను ఓర్ ఆమె. The reason why the problems has come upon that person, he's not able to recognize. So therefore, he'll become like an orphan. He'll become lonely, though he'll have family members surrounding all alone. But he'll not recognize that he is the reason to bring all these problems నీ upon himself. దుఃఖంలో గ్రహింపు ఉందా? Do you have proper understanding in your grief? నువ్వు దుఃఖపడుతున్నావంటే ఆ గ్రహింపు నీకు తెలియాలి. ఫస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీకు ఒక బాధ దుఃఖం ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పులు ఎదుక్కోవడమే చాలా శ్రేష్టకరమైన విషయము. సేఫ్ సైడ్ లో ఉంటావు. You are in safe side, and the most important thing when you're caught up in grief and sorrow and problems is you need to find out what mistakes, what have you done. 4th verse చదవండి. 4వ వచనం, సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములు అన్నియు పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితములు రాలాయెను. అంటే దానికి అర్థం తెలుసా మీకు? You know what it means? ఆ Verse 4. దుఃఖంతోనే వాళ్ళు యాజకుల దగ్గరికి వెళ్ళిపోయారు, ప్రార్థనలు అడుగుతున్నారు. In the same grief and sorrow, they went to the priest and they went about groaning and crying. చాలా ప్రార్థనలు చేసుకుంటున్నారు. They are praying so much. ఒక భక్తికి కావలసిన కార్యక్రమాలన్నీ జరిగించుకుంటున్నారు. They did everything necessary related to traditions and related to approaching God. ఈ దుఃఖంలో ఏముంది తెలుసా? నేను అన్నాను కదా, దుఃఖంలో గ్రహింపు ఉండాలని చెప్పానా లేదా? I told you in the grief and sorrow you need to have proper understanding, but do you know what is సరే, there? ఇక్కడ దుఃఖపడుతున్న ఇశ్రాయేల్ జనాంగంలోను యూదా జనాంగంలోను ఏ దుఃఖం ఉందో కూడా చెప్పేస్తున్నాను నేను. I will tell you what grief and sorrow the Israelites and the people of Judah had. ఇప్పుడు నువ్వు ఆలోచించు. Now you start thinking. ఒక బాధ, దుఃఖము, కోపము వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే అందులో ఫస్ట్ నీ గ్రహింపు ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. When you are having grief, sorrow, when you're angry, when you're bitter, you need to think, what is there? What అది could be లేకుండా found in your మీ understanding? ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. Without that, you give a call and say, please remember me in your దేవుడు prayers. నిన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఇంకా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? When God has forgotten and does not remember you, what's the point in people remembering them in your prayers? జెర్మియాతో ఏమన్నారు? వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినా కూడా నేను విన్ను. The Lord told to Jeremiah, even if you pray for them, I'm not going to listen. అక్కడ ఒకవేళ ఏంటి సమూయేలు ఉన్న, యోబు ఉన్న, దానియేలు ఉన్న, వాళ్ళు ప్రేయర్ చేసినా కూడా నేను విన్నాను సార్. Even if Samuel, Daniel, Job also prays, I'm not going to listen to them, though I will save them. అంటే నీ దుఃఖంలో ఎందుకు నాకు ఈ దుఃఖం వచ్చింది, ఎందుకు నాకు కోపం వచ్చింది అన్న గ్రహింపు నీలో లేకుండా నువ్వు ఉన్నావు అని అంటే దానికి అర్థము నీ లైఫ్ అంతా కూడా పై లైఫ్ వెలుచూపుని బట్టి ఉంటది నీ లైఫ్ అంతా. When you're not able to understand why that grief, why that sorrow, why that anger, why that bitterness you are facing, when you're not able to relate, that means your life is only superficial. People will see only that's just దుఃఖపడుతూనే ఉన్నారు, but people were grieving and groaning, ప్రేయర్ చేస్తున్నారు, and they are good and they were praying, ఉపవాసాలు చేస్తున్నారు, they were fasting, భక్తికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చాలా జరిగిస్తున్నారు. they were doing everything necessary for traditions related. అవి కేవలం పై భక్తిగే గాని హృదయంలో నుండి వచ్చినది కాదు. This kind of faith is only superficially, it's not come from inside. 7th verse చూడండి. Verse 7, యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సును అంతటినీ జ్ఞాపకం చేసుకొనుచున్నది, దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినముల యందు సహాయం చేయువారు ఎవరునూ లేక దాని జన్మ శత్రువుల చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దాన్ని అపహాస్యం చేసిరి. అంతే, విశ్రాంతి దినములు అనంటే ఆచారాలు పాటించేస్తారు కదా. And during the time of rest, they perform all religious activities. కదా, ఆ విశ్రాంతి దినములే ఇప్పుడు నేను చెప్పింది మీకు. I'm talking about that period of rest only. I'm talking about right now. ఇటువంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. And they are very good in following all the traditions. వారిలో ఉండే తప్పుడు భక్తి, తప్పటి అవగాహన ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. Their wrong approach towards God and ungodliness has brought these things upon them. తప్పుడు భక్తి, Wrong kind of godliness. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆయన చెప్పేశారు. God told how one ought to worship him. నువ్వు చెప్పనవసరం లేదు You don't have to say something else. కదా. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెప్పేశారు, నువ్వు అలాగే ఆరాధించాలి. కానీ నీ సొంత ఆలోచనతో నువ్వు సమయం పెట్టుకుని నీకు అనుకూలమైన సమయంతో దేవుని ఆరాధించడం కాదు. You cannot worship with your own understanding and thoughts. You have to worship the way God has wanting you to worship you. మరి ఇప్పుడు వీరు దుఃఖపడటానికి కారణం ఏంటి? What are the reasons for people
grief. ఎందుకు ఒంటరిగా అయిపోయారు? Why were they were all alone? ఒంటరిగా అయిపోతూ, బాధలు అనిపిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, రోగాల పాలైపోయి ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి కావలసినవన్నీ చేసుకుంటూ They వెళ్ళిపోతున్నారు. were wandering, they were having sadness in all these afflictions. They were not remembering God and they were not remembering their ఇందులో problems. ఏముందంటండి? What can you find in that? తప్పుడు భక్తి ఉంది. There is wrong approach towards God. అంతే, తప్పుడు భక్తి. అది దేవుడి దగ్గరికి పెట్టలే. పాపుల మనవి దేవుడు వినడు. God does not hear sinners. అంతే, ఆజ్ఞ అతిక్రమము పాపము. All lawlessness is sin. మరి దేవుడు చెప్పింది చెప్పినట్టు నువ్వు చేయకుండా, అవును ఆయన చెప్పారు కానీ ఎందుకు నేను చేయాల్సి వచ్చింది? You know very well the requirements of God, but then you say, no, I'm not able to do నాకు that. తెలిసిపోయింది నేను తప్పు చేస్తున్నానని, నాకు తెలిసిపోయింది. People are very good. They say, I know I have sinned. I know కానీ that ఏం very well. చేసేది బాగోదు కదా మా రిలేషన్స్. మళ్ళీ దేవుడికి అన్ని చేసేస్తా. దేవుడి సేవ చేస్తున్నాను, నేను దానికి డబ్బు ఇచ్చాను, దీనికి డబ్బు. ఎవరికి కావాలి? Who wants this kind of wrong devotion, telling that I've given money, I've given this service and all? Who wants all that? ఇవన్నీ కూడా అవగాహన లేకపోవడమే. These are all lack of proper understanding. నీ తప్పుడు అవగాహన, నీ తప్పుడు పరిస్థితి ఈ పరిస్థితికి తీసుకొచ్చింది నేను. Your lack of wrong understanding has brought these things upon you. 14th verse చూడండి. See verse 14. 14వ వచనం. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకి ఎక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. కాడి కట్టునట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. మరి ఆయన వచ్చారు కదా, నీ పాపాలు శాపాలు దోషాలన్నీ తీస్తారు కదా. He wove my sins into ropes to hitch me to a yoke of captivity. But you're saying God came, He forgave me and took away all my sins. మరి తీసేసినప్పుడు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చింది? When God has removed everything, where did this come again from? ఒక్కసారి తీస్తే తీసేసినట్టేనా? Now that is removed, do you think it's removed once for all? అపోస్తలుడు పౌలు అన్నాడు కదా, కొంతమంది పాపాలు వారి ముందు నడుస్తుంది, కొంతమంది పాపాలు వారి పక్కనే నడుస్తున్నాయని. Some people's sins are very clearly evident, traveling by the side of them, and some sins are traveling before of them. ఓకే, Matthew 11:28. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేతును. అది నా దగ్గరికి రండి. ఫస్ట్ నేను ఏమి నేర్పిస్తానో అది మీరు విన్నారంటే నువ్వు వినే మాటే నీకు సహాయం చేస్తుంది. Take my yoke, come upon and learn from me, and when you learn from me, నీ then కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ పిల్లల జీవితంలో సమాధానం ఉంటుంది, నీ చేతి పనుల్లో సమాధానం ఉంటుంది, నీకున్న సమస్యల్లో కూడా నీకే సమాధానం కలిగేటట్టు you జరుగుతుంది. will have peace within your walls, in your families, and all the places where you go. In fact, even during the time of problems, you will still find peace during the problems. కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను ఇస్తాను అని అంటున్నారు. The Lord మరి is- వస్తేనే కదా నీకు దొరికేది. You will get only when you come to Him. ఇదిగో నాయన నేను వస్తున్నాను నాయన, నువ్వు విశ్రాంతిని ఇస్తానన్నావు కదా నాయన. అవును ఇస్తాను. దేవుడికి కూడా నువ్వు మనశ్శాంతిని ఇవ్వి. But you will say in your prayers, Lord, here, Lord, I've come, Lord, give me rest. Means, yes, ఆయన how is మాట it నువ్వు possible? వింటున్నావు అంటే ఆయన సంతోషపెట్టినట్టే. If you're obeying and abiding in His word, that means you're giving rest to లేదు God. నాయన నేను వచ్చేస్తాను, ముందు నువ్వు ఇచ్చేసే, తర్వాత నేను నెమ్మదిగా ఇచ్చుకుంటాను. ఇది నా అప్పు తీసుకుంటున్నారా? But if you say, Lord, you come first, sort out my issues, and then I'll come and give you whatever you want, means, do you think it's something kind of a loan or a నెక్స్ట్ bank? వర్స్. Verse వర్స్ 29. 29. నేను సాత్వికులను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా కాడి మీరు ఎత్తుకుని నడువడి. That means take my yoke upon you and learn from me. నా కాడి ఎత్తుకుని నేర్చుకోండి. కానీ ఎవరైతే నేర్చుకోవట్లేదో వారి అపరాధాలు అనే కాడి వాళ్ళ నెత్తికి చుట్టడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? But whoever is not learning from the Lord, then their own sins will be tied to their neck and they will be under the yoke of captivity. కదా, మీ అపరాధాలు నా అపరాధములు అనే కాడి నా మెడకు చుట్టి ఉన్నది అని వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. They are telling that God wove the sins into the ropes to hitch that person like a yoke of నువ్వు నా captivity. దగ్గరకు వస్తేనే, నా దగ్గర నేర్చుకుంటే నా కాడి నీకు ఇస్తాను నేను. When you come and learn from me, only then I can give you
My yoke. కదా. స్వేచ్ఛ స్వాతంత్ర్యం అంటే దానికి అర్థము వారికి నచ్చినట్టుగా వాళ్ళు జీవించడం కాదు. Freedom or liberty doesn't mean that you can lead your life on your own. మరి ఆ పాపం వారి అపరాధమనే కాడి ఎందుకు వచ్చింది? Then why that their sins had come upon them? అపరాధమనే కాడిలో ఏం నేర్చుకున్నారు వాళ్ళు? What did they learn during the kind of దేవుడు the sins స్వాతంత్రం captive- ఇచ్చేసారు, మనకు ఫ్రీ విల్ ఇచ్చేసారు. They have learned that God has given us a freedom and we free will and we can do whatever we want. ఫ్రీ విల్ అంటే ఏంటి? What is the meaning of ఈ free will? పండు తిన్న దినమున నువ్వు మన్నిస్తావు, ఈ పండు తినొద్దు, ఈ తోట చెట్లలో ఉన్న ఏ పండైనా నువ్వు తిను. Freedom is like, you don't eat any fruit. I mean, you can eat any fruit, but don't eat this particular fruit from this particular ఫ్రీ tree. విల్ ఏంటి? What is the free will? ఆయన మాట వినాలా లేదా అన్నదే ఫ్రీ విల్. కానీ ఏం పట్టుకుని వెళ్తున్నావు? Free will is whether you want to hear him, abide in it or not. But what is it that you are pursuing? కదా. ఆ ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు వారికి నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. And when they were given that free will, people were going contrary to what God wanted. అది పాపమైనా సరే. Even if it is sin, they were doing the opposite thing. అటువంటి ప్రవర్తన కలిగిన మనుషులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. There are many people in this world like this. ఫ్రీ విల్ ఇచ్చారు కదా అని వాళ్ళ ఇష్టానుసారంగా బతికేస్తున్నారు. Just because free will is given, they have the liberty to keep on sinning. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో అక్కడి నుండి నేను నిన్ను పరిపాలిస్తాను. Whichever place you are there, from that place God will rule over your life. నేను నిన్ను కోరుకున్నాను. Because I have chosen you. I నువ్వు desire ఎక్కడైనా you. ఉండు, నేను నిన్ను పరిపాలిస్తాను. Thank you, Lord. Wherever you are, God will rule and నేను rule over నిన్ను you. చూసుకుంటాను I will take care of you. అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. That's what the Lord is telling. కానీ ఇక్కడ వాళ్ళ ఇష్టంగా తీసుకెళ్లిపోయి వాళ్ళ ఇష్టంగా అన్ని చేసి దేవుడి చిత్తమని పేరు కొట్టేసి దేవుడి మీద తోసేస్తారా నేను? But they are blaming God, telling that they're doing the will of God, but actually they're doing things అవును pertaining to కదా. their మరి own will. ఆదాము అబద్ధం చేశారు. మరి That's నువ్వు what ఇచ్చిన స్త్రీ అని దేవుడి మీద నిందేశారు. That's what Adam and Eve did. Adam said, the woman that you gave me made me to sin. మరి He was వాళ్ళ blaming the wife. ఫ్రీవిల్లో ముట్టొద్దు అని అది తినొద్దు అన్నప్పుడు తినడం మానేవచ్చు కదా. మరి ఫ్రీ విల్ అది కూడా తీసుకోవచ్చు కదా. In the free will, a clear instructions of a no is a no. Why did they మరి not అదే say that? తీసుకున్నారు. Why did they pick up that fruit? అదే మీకు ఒకసారి చెప్పాను. 3 రకాల మనుషుల గురించి చెప్పాను. I told you about the 3 categories of the people. ఒక కుమారుడు నేను వెళ్ళను అని వెళ్తాడు. One son will say, I will not go, and he will go. ఇంకో కుమారుడు వెళ్తా అని వెళ్ళడు. The second son will say, okay sir, I will go, but he will not go. మూడో కేటగిరీ ఏంటి? What is the third category? నాన్న వెళ్తావా? పోనీ వెళ్ళకపోతే పర్వాలేదు నాన్న, పర్వాలేదు. లేదు 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 నేను వెళ్తా. Will you go to that place? Is it okay? Even if you don't go also, it's okay because you're tired. అక్కడ No, I will go, father, for sure I will go, that person will say. తండ్రి ఆప్షన్ ఇస్తారు. The father is giving నాన్న options. వెళ్తావా నువ్వు? Will you go there? Will you go? వెళ్ళలేకపోతే పర్వాలేదు నాన్న, నేను వేరేది చూసుకుంటా. Father will give option to the son. If you're not able to go, I will look into other options. మీరు ఏం చెప్పారో అది నేను చేస్తాను. Whatever you tell, I will do. తర్వాత Father. తండ్రి ఫోన్ చేసి అడుగుతారు ఏమైంది నాన్న అని. Then the father will ask, what happened, son? అంటే మీరు వెళ్ళొద్దు అన్నారు కదా అందుకని వెళ్ళమనేసి. Dad, you told me not to go, so I picked up that option of not going. ఇదే ఫ్రీ విల్. వెళ్ళు అన్నది తీసుకోరు. వెళ్ళొద్దన్నారు కదా అని మనసి అంటే వెళ్ళొద్దన్నారని చెప్పి మానేశాను. Free will is not that you're supposed to go. చెప్తుంటేనే గొంగల్ పురుగులు పాకుతున్నట్టున్నది నాకైతే. Free will is not taking that which is very important and imperative. But in fact, they say, he only gave me the option not to go. That's the reason I didn't go. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. The Lord said, for I am gentle and lowly in heart. నా కాడి ఎత్తుకొని నువ్వు నేర్చుకుంటున్నప్పుడు ఆ కాడి నీకు బరువు అవ్వదు. In 11:29 of Matthew, the Lord says, when you take up the yoke of Lord Jesus Christ, that yoke will not be a burden to you. నేను చెప్పింది చెప్పుతున్నట్టు విని వెళ్తున్నప్పుడు ఆ కాడి నీకు బరువు అనిపించదు. When you obey to the instructions of Lord Jesus Christ as is, that burden will not be, that yoke will not be a burden, it will be light. దాన్ని జరించకపోతేనే అది నీకు బరువు అనిపిస్తుంది. But if you don't abide, if you don't follow the instructions which God tells you, only then that yoke will feel like a big క్రాస్ burden. వేసి అక్కడ దాటక్కర్లేదు. You don't have to take a cross and cross over. క్రాస్ అన్నది అది పట్టుకుని చూపించడానికి కాదు. Cross is not something to show it to others. 2 దొంగలకు కూడా వేశారు. మరి Even the 2 thieves also were the cross. ఎంతమంది దొంగలకు కూడా వేశారు. Many people were crucified. కాబట్టి ఇది పట్టుకుని వేసుకుని వెళ్ళిపోవడం అనేది నేనైతే నమ్మను. Therefore, I will not believe in the sign when you do like this. కదా. దీన మనస్సు అన్న వస్త్రము ధరించుకొనుడి అని వాక్యం చెప్తుంది. The word of God says, put on the garment of gentleness. నా సిలువ ఎత్తుకొని నా దగ్గర నేర్చుకో అని చెప్పడం జరిగింది. The Lord said, carry the yoke and then learn from me. ఏలయనగా నా కాడి సులువుగాను
నా భారము తేలికగాను ఉంటది. Because the yoke that Lord Jesus Christ is giving you is gentle and lowly. కదా, ప్రవక్త ఏం చెప్పాడు? It is easy యెహోవా and భారం అన్న మాట నేను వినడానికి వీల్లేదు. యెహోవా భారము, యెహోవా భారము, యెహోవా భారము అని మీరు అనుచున్నారే, మీరే నాకు భారము అని చెప్పింది వాక్యం. When the Lord says you are telling the laws are very heavy and their burden, means the Lord is looking at the person and telling you are a burden to me. కదా, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల ఈ భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవిస్తారు. Isaiah 1:19 says, if you are willing and obedient, you will eat the fruit of this land. అడుగుడి భూ దిగంతాల్ని నీకు సొత్తుగా ఇస్తానని వాక్యం చెప్తుంది. Psalms 2:8 says, ask of me and I'll give you nations as an inheritance to you. కదా, యాకోబు సంపాదించిన ప్రతి సంపాదనలో దేవుడు ఉన్నాడు. And God was there in every inheritance that Jacob had earned. డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ అన్నది చూడగలిగాడు. He was able to see double fold blessing. డబ్బు మీద ఆధారపడలా, దేవుడి మీద ఆధారపడ్డాడు. He did not believe in money or property, he believed in God. కానీ ఇక్కడ ఏం కనబడుతుంది? నీకు what do you స్వేచ్ఛ see here? ఇచ్చారు, ఏంటి? నా దగ్గరకు వచ్చి నేర్చుకో. But the freedom is given. ఫ్రీ విల్, The free will has been given to you. Come and learn from me. నా దగ్గరకు వచ్చి నేర్చుకో, నీకు ఫ్రీ విల్ ఇచ్చారు. Come and learn from me. The free నువ్వు will is given. నేర్చుకున్నావా లేదా? But are you learning from God? కదా, నేను సాత్వికుడను దీన మనసు కలవాడు, నీలో లేకపోయినా నాకుందని చెప్తున్నా. The Lord is telling, I am gentle and lowly in heart, though you do not have. నువ్వు నేర్చుకోచాలి. నువ్వు కఠినంగా ఉంటావని, నువ్వు మాట వినవని, నువ్వు బలహీనంగా పడిపోతావని నాకు తెలుసు, కానీ వచ్చి నేర్చుకో ముందు. I know you're stubborn, stiff-necked, you're hard-hearted, but still come and learn from me because I'm gentle and నువ్వు lowly. ఎప్పుడైతే వచ్చి నేర్చుకోవడం మొదలు పెడతావో అప్పుడు చెప్తున్నాను, నేను సాత్వికుడను దీన మనసు కలవాడును కాబట్టి నా మాట విన్నావంటే నీ కాడిని నేను సులువుగా చేస్తాను, నీ భారాన్ని తేలిగ్గా చేస్తాను. The Lord is telling, I am gentle and I am lowly. When you come and learn from me, then I will give rest to you and I will ensure that your yoke is easy and the burden also is light. ఇప్పుడికి విలాప లెమెంటేషన్స్ లో ఉన్న వాక్యానికి ఇంకా లైఫ్ ఉందండి. యెహోవా జీవము తోడు, ఆకాశము భూమి గతించిన నేను పలుకు మాట నిరంతరం నిలిచి ఉంటుంది. Heaven and earth may pass away, but the words that the Lord spoken has never passed away. So whatever words you spoken from the book of ఎక్కడెక్కడైతే Lamentation is యెహోవా still alive. జీవము తోడు అని వచ్చిందో ఆ మాటకి ఇప్పటి వరకు లైఫ్ ఉంటూనే ఉంటది, అది పోదు. So search all the scripture which says, as the Lord lives, which means this word is still effective today also. లెమెంటేషన్ 1:14 కి వెళ్ళండి ఇప్పుడు. Let's go back to Lamentations chapter 1 verse 14. విలాప వాక్యంలో మొదటి అధ్యాయము 14వ వచనం. Lamentation chapter 1 verse 14. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు, అవి పైన వేయబడినదై నా మెడ మీదకి ఎక్కెను, నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. అంతే, నీ బలము, నీకు ఏమేమైతే బలం ఉందో, నీ అజంప్షన్స్ నీ బలం, చెప్పుడు మాటలు వినడం నీ బలం, తప్పుడు మాటలు పలకడం నీ బలం. Your strength is in your assumptions, in your anger, in your gossip, in your slandering people, in your character assassinating people. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు, ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు, నేను వారి ఎదుట లేవలేకపోతిని. ఇది గ్రహించాలి. The Lord delivered me into the hands of those whom ఎందుకు I'm నీ not able to పరిస్థితులు stand. మారిపోయాయి? ఎందుకు నువ్వు అనుకున్నది జరగట్లేదు? ఎందుకు నీ ఇంట్లో సమాధానం లేదు? ఎందుకు అంటారు కదా, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు. భార్య అంటది, భర్త వచ్చి నా భార్య నన్ను అర్థం చేసుకోండి. మీరిద్దరు దేవుణ్ణి అర్థం చేసుకోనప్పుడు మీ ఇద్దరిని, మీకు అండర్స్టాండింగ్ అంటే ఏం తెలుస్తుంది మీకు? The husband says my wife doesn't understand me and the wife says my husband does not understand me, or people don't understand me. When you don't understand God, why should somebody understand you? మతానికి కట్టుబడిపోయి మతాన్ని అపరాధం అనే కట్టడిలాగా నీ మెడకు కట్టుకున్నావు. You are so much caught up in religion, customs and traditions, and that has become a yoke which is burden to you. మరి తెలీదా పాపపు కాడి చాలా బలమైనదని? Don't you know that the yoke of your transgression is bound and it's heavy? అందుకే సమస్యలోకి నువ్వు తెచ్చుకున్నది. నువ్వు నేర్చుకుంటే సమస్యలో పడవు, నువ్వు నేర్చుకోలేదు కాబట్టి సమస్యలోకి వెళ్ళి పడుతుంది. You have brought this upon yourself by going away, going astray. But if you would have known and learned from God, these things wouldn't prevail in your life. కదా, కానీ నా దగ్గర నేర్చుకుంటే But నీ if you కాడి తేలికగా ఉంటది, పరిస్థితుల్లో పడకుండా నిన్ను ఆపడం అనేది జరుగుతుంది. But if you learn from God, then your yoke will be easy and you will not be any burden, and the burden will be light, and you will not fall in any calamities or problems. 15th verse చూడండి. 15వ వచనం. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులను అందరినీ కొట్టివేశను, నా యవ్వనులను అనగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూడను చాటించెను. యెహోవా కన్యక అయిన యూదా కుమారిని ద్రాక్ష గానుగులలో వేసి త్రొక్కి ఉన్నాడు.
అంటే అంతే, నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు, నీ పిల్లల తర్వాత నీ పిల్లలు నేర్చుకుంటారు. అంటే నీ జనరేషన్ మొత్తము కూడా దేవుడికి అవిధేయతగా ఉండటమే నేర్చుకుంటున్నారు, కానీ విధేయతగా ఉండటం నేర్చుకోవట్లేదు. You and your మతం children, నేర్చుకుంటున్నారు, ఆచారాలు నేర్చుకుంటున్నారు. you, your children and your grandchildren and your generations are learning disobedience or learning traditions, learning customs and all. But you're not learning that which has to be obedience and submissive to God. నీ జీవితము మార్చిన వాక్యానికి కృతజ్ఞతతో ఉండు. నువ్వు ఏ చర్చికి వెళ్తావో దానికి కృతజ్ఞతతో ఉంటావు, కానీ దేవుడికి కృతజ్ఞతగా ఉండవు. నువ్వు మతానికి కృతజ్ఞతగా ఉంటావు, కానీ దేవుడికి కృతజ్ఞత చూపించు. You have to be thankful and have gratitude to that word that brought a change in your life, not to the church and not to the pastor. కాపాడమను, మరి Let them save కాపాడమను. you. నువ్వు దేన్ని నమ్ముతున్నావో అది నిన్ను కాపాడమను. దేవుని కాపాడమని అడగొద్దు, రక్షించమని అడగొద్దు. ఎందుకంటే నువ్వు రక్షణకర్తని నువ్వు తృణీకరిస్తున్నావు. You have నిన్ను బాగు చేసే వాక్యానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కానీ చిన్నప్పటి నుండి నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే బాప్తిస్మం తీసుకున్నావు. You are not giving importance to the word of God that has transformed you, but you're giving importance to the church or the place where you're accustomed to go. But that place has not really given you birth or not transformed you. సత్యం బిగ్గరగా అరిచి మాట్లాడుతుంది, The అంతే. truth will loudly shout and proclaim. ట్రూత్ మాత్రం గెలవాలి. Truth has to be నీ victorious. బాధతో నాకు సంబంధం, నీ బాధలో నీ కాడి ఉంది, నీ అపరాధం అనే కాడి ఉంది, కాబట్టి నువ్వు దేవుడికి కృతజ్ఞత చూపించకుండా నువ్వు మతానికి, మత ఆచారానికి, సంఘానికి కృతజ్ఞత చూపిస్తున్నావు, కానీ దేవుడికి చూపించట్లా. Your yoke is burdened, you are caught up, but you're not giving importance to God and His word, but you're giving importance to traditions, customs, and to the place where you're going since young. కదా, మరి ఎలాంటి చూడగలుగుతావు? So how are you going to see? నువ్వు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటేనే కదా. నీకు ఇచ్చిన ఆచారం ఏంటి? What is the traditions that is given to you? దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు కృతజ్ఞత కలిగి ఉండుటయే నీకిచ్చు ఆచారం అన్నారు. అది తప్ప నువ్వు దేవుడికి తప్ప మిగతా వాళ్ళందరికీ కృతజ్ఞత చూపిస్తావు. Exodus 39 talks about the traditions which you're supposed to follow, that you need to be grateful and thankful at all times to God, but you are not. Isaiah 63 verse 3-5. ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జన్మలలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపిగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ దాగులే. పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయువాడు ఒకడును లేకపోయెను, ఆదరించువాడు ఎవడను లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. అంతే. ఇది ఎవరి గురించి తెలుసా? You know about whom it has been mentioned? నువ్వు దేవుడికి కాకుండా నువ్వు ఏ బలహీనతకి కృతజ్ఞత కలిగి ఉన్నావో, When you're ఏ ఆలోచనకి కృతజ్ఞత కలిగి ఉన్నావో, నీకు వచ్చే అజంప్షన్ కి చక్కగా బ్యూటిఫుల్ గా నువ్వు దాన్ని అందంగా రెడీ చేసి, నీ అజంప్షన్ కి రెడీ చేసి మేకప్ వేసి ఇంకొకరి మీద దాని మీద తోసేస్తూ ఉంటారు. You are not giving thanks to God, not having gratitude towards God, but you're thankful to your weaknesses, your anger, your wrong kind of behavior. For that you put it as like an idol and you give it a shape. కాబట్టి నీకు సహాయం దొరకదు. ఎందుకు దొరుకుద్ది? Why should you get help? Because you're not thankful to God. సహాయం దొరకదు. You will not get help. వాక్యం క్లియర్ గా ఉంది. The word is- సహాయం చేయబడి ఎవరు ఎందుకుంటారు నీకు? There is no one to come and help. You look, అడుగు. but no one is there. నువ్వు ఏ సంఘాన్ని నమ్ముకున్నా వాళ్ళని అడుగు. వాళ్ళు ఏమంటారు, నువ్వేం చేసావో మరి, నువ్వు దశమభాగం ఇస్తున్నావా, ఇవ్వలేదు, అందుకే నీకు ఇలా జరిగింది. Go and ask the అందుకే. church where you are going to. They will tell, I don't know what problems you have done, what sins you have done. Did you give your tithes? You didn't give your tithes. That is the reason you're అందుకే. facing problems, they will say. సిగ్గుండాలి ఇలా మాట్లాడే వాళ్ళు. I speak this to their shame if people are focusing on money and time. నేనేం మాట్లాడుతున్నానో నెక్స్ట్ వీక్ మీకు అర్థమవుతుంది. You'll understand the next week what I'm speaking to you. షలోమ్ అలైకుం.